నమస్తే న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు హరిప్రియ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. 15వ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ప్రకాశం జిల్లా దర్శిలో స్థానిక తహసీల్దార్ కార్యాలయం నుండి స్థానిక డీఎస్పీ ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం గడియార స్తంభం సెంటర్లో మానవహారంగా ఏర్పడ్డారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశ పౌరులమైన మనందరం 18 సంవత్సరాలు దాటాక ఓటు హక్కును నమోదు చేసుకుని తమ విలువైన ఓటును వినియోగించుకోవాలని, ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో ఎలాంటి ఒత్తిళ్లకు ప్రభావితం కాకుండా ఎన్నికలో నిర్భయంగా ఓటు వేస్తామని పాఠశాల విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ కార్యాలయం సిబ్బంది, పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ముందుకు చాపాలి చేతులు. ఆ చేతులు పలకండి అందరూ. భారతదేశ పౌరులైన మేము ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో మన దేశ ప్రజాస్వామ్య సాంప్రదాయాలను స్వేచ్ఛాయుత ఒక పండుగ కార్యక్రమంగా ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నాము. ఓటు హక్కు ఎంత విలువైనదో ఈ యొక్క భారత ప్రజలకు, అలాగే పౌరులకు, అదేవిధంగా ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కలిగిన వాళ్ళకి కూడా తెలియజేయడానికి మన భారతదేశము జాతీయ ఓటు హక్కు దినోత్సవంగా ఈ 25వ తారీఖున నిర్ణయించడం జరిగింది. దీన్ని పురస్కరించి ప్రతి నియోజకవర్గాలలో, మండలాల్లో, బూత్ లెవెల్లో కూడా ఈ యొక్క కార్యక్రమం ఎంతో ఉత్సాహంగా జరుగుతున్నది. మనం తెలిసి ఈ యొక్క నియోజకవర్గము అన్నిటిలోనూ కూడా ఓటు శాతంలో కూడా చాలా ఎక్కువగా ఉన్నది. అదేవిధంగా మంచి అవార్డ్స్ కూడా ఇది వరకున్న ఎంఆర్ఓ గారు కానీ, ఈఆర్ఓ గారు కానీ